ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అలా అనకండి అత్తయ్య, ప్లీజ్. అలా అంటేగాని నువ్వు రావని, నువ్వు రాకపోతే అంతో ఇంతో గుంజడం కుదరదని నా ఆటకాలు ఆడుతున్నారే. మా వాళ్ళు మీరు అనుకునేంత నీచమైన వాళ్ళు కారు. చావు బతుకుల మధ్య ఉన్నాడని ఎవ్వరూ అబద్ధం చెప్పరు. నీ వాళ్ళ సంగతి నాకు తెలియదనుకుంటున్నావా? ముందు వెనక్కి నడు. నేనిప్పుడు మీతో పంచాయతీలు పెట్టుకుని నిల్చునే పరిస్థితిలో లేను. నా మాట కాదని వెళితే నువ్వు మళ్ళీ ఈ గడప తొక్కలేవు. ఆ విషయం నేను తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. ఏమైంది బాబు? పెట్రోల్ అయిపోయింది మేడం, వేరే ఆటో చూసుకోండి. ఆటో 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 ఆటో. జరగండి జరగండి, పక్క జరగండి. వెళ్ళు 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 వెళ్ళు. ఏంటండి అటు ఇటు చూసుకోవాలి కదా, అలా పరిగెట్టేస్తారేంటి? చూడు బాబు, నేనిప్పుడు ఏమీ చూసుకునే పరిస్థితిలో లేను. అక్కడ హాస్పిటల్లో నా తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడు. వెళ్తుంటే ఆటో ఆగిపోయింది. నేను అర్జెంటుగా వెళ్ళి వాడిని చూడాలి. అలా అని చూడకుండా పరిగెట్టి మీ ప్రాణాల మీద తెచ్చుకుంటారా? ఒక్క నిమిషంలో నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. రండి రండి. బాబాయ్. అమ్మా లక్ష్మి, అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. అక్క అక్క అని కలవరిస్తూ ఇప్పుడే మన అందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. రెండు నిమిషాలు ముందొస్తే నీకు ఆఖరి చూపన్నా దక్కేది. వాడికి ఆత్మతృప్తన్నా మిగిలేది. వెళ్ళిపోయాడమ్మా, మనల్ని కాదనుకొని వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడు. బాబాయ్, నా తమ్ముడు. అమ్మా లక్ష్మి, లక్ష్మి రా తల్లి. ఏ మొహం పెట్టుకుని రావాలి బాబాయ్? నేను రాలేదని అలిగే వాడు నా మొహం చూడటం ఇష్టం లేకే కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు వచ్చి వాడితో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడితే వాడు నన్ను క్షమించి కళ్ళు తెరిచి చూస్తాడు? వాడి ముందుకెళ్ళి నిలబడే ధైర్యం నాకు రావట్లేదు. అలా అంటే ఎలా తల్లి? ఇక్కడ దాకా వచ్చి చూడకుండా వెళ్ళిపోతే ఎలా? నా వల్ల కాదు బాబాయ్, నేను రాను. రామ్మా, వాసం చూద్దు గాని. ఊరుకోండి ఆంటీ, రండి లోపలికి వెళ్ళి మీ తమ్ముడిని చూద్దరు కానీ. పద. రామ్మా లక్ష్మి, పదమ్మా. రండి ఆంటీ.
వాసు 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 నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావురా? ఒక్కసారి చూడరా. బాబాయ్ బాబాయ్ నేను వచ్చానని చెప్పు బాబాయ్. వాడికి నేను వచ్చానని చెప్పు బాబాయ్. వాసు వాసు వాసు. హలో, అమ్మా సాకేత్ గారు ఉన్నారా? నువ్వెవరు? నేనెవరైతే ఏంటి, ఒకసారి ఆయన ఫోన్ ఇస్తారా? లేదు, వచ్చాక చెప్తా గాని విషయం ఏమిటో చెప్పు. వారి మేనమామ గారు హాస్పిటల్లో చనిపోయారు. వాళ్ళ అమ్మగారు కుప్ప కూలిపోయారు. ఓసారి వారిని ఇక్కడికి రమ్మని చెప్తారా? వాడు రాడు, నేను పంపించను. ఎందుకంటే వాడు చిన్నపిల్లాడు. తల్లి తండ్రి బతికున్న వాళ్ళు అలాంటి చోటికి రాకూడదు, ఏ పని చేయకూడదు. వాళ్ళెవరైనా ఉంటే కట్టెని కాటికి తీసుకెళ్ళమని చెప్పండి. అంతేగాని వాడి కోసం ఇంకోసారి ఇంటికి ఫోన్ చేయొద్దు. ఏమన్నారు బాబు? ఉన్నారా? వారు లేరు. వచ్చాక కూడా ఇలాంటి చోటికి రాకూడదంట. పోనీ మీకు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడు బాబు, మా అల్లుడు ఉన్నాడు. ఆ, అతని నెంబర్ చెప్పండి. హలో హలో సార్, నేను హాస్పిటల్ దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ బ్రదర్ ఇన్ లా వాసు గారు చనిపోయారు. అలాగా? సార్, వాళ్ళకున్నది మీరు ఒక్కరే అన్నారు. మీరు వెంటనే బయలుదేరి రండి. ఏ హాస్పిటల్? వాడు పోయాడు అని సాకేత్కి ఎలాగైనా ఫోన్ చేసి వేధిస్తారు. ఏడ్పులు పెడబొబ్బులు వాడు తట్టుకోలేడు. వాణ్ణి ఆ చావుకి శవం దగ్గర నుంచి దూరం చెయ్యాలి. హలో గ్రానీ, కన్నా ఎక్కడున్నావురా? ఆఫీస్కి వెళ్తున్నాను. నాకెందుకు ఇంట్లో చాలా చిరాగ్గా ఉంది కన్నా. ఒకసారి అలా మన తోట దాకా వెళ్ళొద్దాం, వస్తావా? అలాగే గ్రానీ, వస్తున్నాను. ఆ, అలా వెళ్తేనన్నా కాస్త రిలాక్స్ అవ్వచ్చు. వాసు వాసు ఏమండి ఏమండి, వాసండి నా తమ్ముడండి. చూడండి, నా తమ్ముడు వాసు అండి. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి. నా తమ్ముడు వాసు అండి. లక్ష్మి, ఏమండి, పుట్టింటి వాళ్ళ తరఫున మిగిలిన్న ఒకే ఒక్క రక్త సంబంధం కూడా లేకుండా తెగిపోయిందండి. పది మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను. సేవాలు లేక
అమ్మా లక్ష్మి, బాబాయ్ ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకోమ్మా. అమ్మా లక్ష్మి, తల్లి తరపు చుట్టాలుగా మా కుటుంబం తప్ప నీ పుట్టింటి వాళ్ళంటూ నీకు మిగిలిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇన్నేళ్లుగా అత్తగారితో మాటలు పడుతూ అభిమానాన్ని చంపుకొని నీకంటూ మిగిలిన ఒక్కగానొక్క తమ్ముణ్ణి బతికించుకోవడానికి చాలా శ్రమ పడ్డావు. నీ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది. నీ ఆశలకి ఆ భగవంతుడు ఆయుష్ పోయలేదమ్మా. అర్థాంతరంగా వాణ్ణి నీకు దూరం చేసి తీసుకెళ్ళాడమ్మా ఆ భగవంతుడు. అల్లుడు గారు, ఇంతకాలం ఎవరు మౌనంగా ఉన్నా నన్ను ఓదార్చే నా వాడంటూ ఒకడున్నాడన్న ధైర్యంతోనో వాణ్ణి బతికించుకోవాలన్న ప్రయత్నంతోనో ఇన్నాళ్ళు తలంచి బతికింది. ధైర్యం కోల్పోకుండా, ఏ అఘాయిత్యం చేసుకోకుండా ధైర్యం చెప్పి దానికి అండగా ఉండండి. బాబాయ్ వెళ్ళొస్తామమ్మా అని చెప్పి వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేశాడు ఆ వాసుగాడు. వెళ్తాం బాబు. అమ్మాయి జాగ్రత్త. వెళ్తాం బాబు. ధైర్యంగా ఉండండి. అమ్మగారు కాఫీ తీసుకోండి. కాఫీ లేదు, గీఫీ లేదు. పోవే అవతలకి. పైడి ఇటు రావే. అమ్మగారు అది అవతల పడేసి నా పక్కన నించోవే. నా మాట కాదని వెళ్ళినది రాగానే దాని ముఖాన తలుపేసి బయటకు గెంటాలి. పాపం తమ్ముడు పోయాడని వెళ్ళారండమ్మా. లేకపోతే ఎప్పుడైనా మీ మాట కాదన్నారండమ్మా. ఈ పాలికొగ్గేయండి అమ్మగారు. ఏమిటే పాపం పుణ్యమని దీర్ఘాలు తీస్తున్నావు? నీ మాత్రం జాలి దయా లేవనుకుంటున్నావు నాకు? ఏయ్, దాన్ని వెనకేసుకొస్తే నువ్వు దాని వెనకలే వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. వెళ్ళవతలకి. ఆగండి. మంగా, ఏమిటిది? వాళ్ళని లోపలికి రానివ్వు. మీరు మాట్లాడకండి. ఎవరిని ఏం మాట్లాడొద్దని నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావా? వాళ్ళు ఏ పరిస్థితుల్లో వెళ్ళింది నీకు తెలియదా? చూడు మంగా, శుభకార్యానికి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఇలాంటప్పుడు వెళ్ళి ఓదార్చి రావడం పద్ధతి. నాకు అన్ని పద్ధతులు తెలుసు. ఆయన పోయిన వాడికి దీనికి అక్కడ ఎవరున్నారని ఇది వెళ్ళి ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి. పెద్దదానిగా నువ్వు అమ్మాయికి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా ప్రవర్తించడం అన్యాయం. అత్తయ్య, నేనెప్పుడన్నా మీ మాట కాదన్నానా? ఒక్కగానొక్క తమ్ముడు నాకు, వాడికి నేను తప్ప. నా పుట్టింటి వాడు ఇంకెవరున్నారు చెప్పండి? వాడు అన్యాయం చేసి వెళ్ళిపోతే ఆఖరి చూపు చూడటానికి వెళ్ళటం కూడా తప్పేనా? నిజంగా అది మీ మనసుకి తప్పనిపిస్తే ఈసారికి నన్ను క్షమించండి. నన్ను లక్ష్య పెట్టని వాళ్ళని నేను క్షమించను. తప్పని ఒప్పుకుంటే శత్రువును కూడా క్షమిస్తారత్తయ్య. నాకేం ధర్మసూత్రాలు చెప్పక్కర్లేదు. ముందు వెళ్ళవే అవతలకి. నేనెందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు.
నా భర్త నా కొడుకు ఇక్కడ ఉండగా నేను ఇక్కడికి వెళ్తాను. అయినా నేనెప్పుడు ఏ తప్పు చేయలేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ మాటే వింటూ వచ్చాను. ఏ రోజు ఎదురు తిరిగి మాట్లాడలేదు. పెళ్ళయి ఈ గడపలో అడుగు పెట్టిన దగ్గర నుంచి మా పుట్టింటి వాళ్ళ గడప తొక్కకుండానే ఉన్నాను. ఒక మంచికి చెడుకి ఏ సంబంధం లేదల్లా బతికాను. ఆఖరిసారిగా ఒక్కగానొక్క రక్త సంబంధం తెగిపోతుంటే చివరి చూపు చూడడానికి కూడా నేను నోచుకోలేదా? పేగు బంధాన్ని, మూడు ముళ్ళ బంధాన్ని, అత్తింటి అనుబంధాన్ని వదులుకుని వెళ్లాల్సిందే అని శిక్ష వేయడం ధర్మం కాదు. ఇంకాపవే. పేగు బంధం, మాంగళ్య బంధం అని మాట్లాడే అర్హత నీకెక్కడిదే? వీడిని కన్న కొడుకే, కానీ వీడిని ఏనాడన్న కన్న కొడుకు చూసావా? కనీసం పాలిచ్చి పెంచావా? ఎంతసేపు పుట్టింటాళ్ళు 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 అని ఏడవడం తప్ప, అందిందల్లా దోచిపెట్టాలని చూడటం తప్ప, ఇప్పుడు పోయాడు పోయాడు పోయాడని తెగ విలువెల్లాడిపోతున్నావే. వాడికి నిన్నటిదాకా వేలకు వేలు దోచిపెట్టావు కదే. పేరుకేమో వాడికి జబ్బు, డబ్బంతా తినది నీ బలగం. నా బతుక్కి బలం బలగం. ప్లీజ్ అత్తయ్య, నన్ను ఇలా లోపలికి రావద్దని మాత్రం అనకండి. ఏయ్, నీ వగలమారి ఏడుపులు ఆపవే. నన్నింత లక్ష్య పెట్టకుండా వెళ్ళిందానివి నిన్నిక లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. మెడబట్టి బయట గంటే దాకా తెచ్చుకోకుండా మర్యాదగా వెళ్ళవే అవతలకి. మంగ, పుట్టింటి వాణ్ణి పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉందా అమ్మాయి? అలా మాట్లాడుకో. నేను మిమ్మల్ని మాట్లాడతానా? వెళ్ళవే అవతలకి. అత్తయ్య, ఈ ఒక్కసారికి నన్ను లక్ష్మి, ఆగు లక్ష్మి, ఆగు లక్ష్మి. వద్దు లక్ష్మి, కోడలుగా ఈ ఇంట్లో అన్ని హక్కులు ఉన్నదానివి. అంతగా ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. పద వెళ్దాం. నువ్వెక్కడికి రా, నువ్వెక్కడికి రా. ఇది నా భార్యని నాకింకా గుర్తుందమ్మా, నాకింకా గుర్తుందమ్మా.